గౌన్లోళ్ళు సభ్యత్వం ఇచ్చిరాట రేవంత్ రెడ్డికి, యాదవులు సభ్యత్వం ఇచ్చిరాట, మాదిగోళ్ళు సభ్యత్వం ఇచ్చిరాట. ఈ మాట మన కులాలలో పోయి అనండి, చెప్పు తీసుకొని కొడతారు మనల్ని, మాకు ఈ కులంలో సభ్యత్వం ఉంది, ఆ కులంలో ఉందని. మరి ఆయనంటే మాత్రం ఎవరు అడగట్లే. ఏం మాట ఇది? ఇంత భయంకరమైనటువంటి మోసం జరుగుతున్న ఈ క్రమంలో 9వ షెడ్యూల్ కోసం ఈశ్వరయ్య గారు రాసిండు బిల్లు, డ్రాఫ్టింగ్ బిల్స్ రాసి చదువు లేని ఆ ముద్దబ్బాయికి చెప్పిండు, కాగితం పంపిండు. నవ్వాలా? అందరు నవ్వాలి దీన్ని. ఆ ముద్దబ్బాయికి పంపితే ఆ కాగితం తాను రాజకీయం చేయాలనుకున్నాడు. అప్డేటెడ్ ఇంటలెక్చువల్, అప్డేటెడ్ ఇండియాలోనే వెరీ షార్ప్ యంగ్ డైనమిక్ క్రిమినల్ అప్పర్ కాస్ట్ పొలిటీషియన్ ఇండియాలో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. అతనికి తెలిసిన షార్ప్ పాలిటిక్స్, అతనికి తెలిసిన పాలిటికల్ మైండ్ సెట్. ఎందుకు అంటే అతను కేసీఆర్ జ్ఞానగర్భం నుంచి పుట్టాడు అతను. ఇది ఎప్పుడో చెప్పిన నేను. అలాంటి చతురత కలిగిన రేవంత్ రెడ్డి, అలాంటి నాయకత్వం మనలో కూడా పుట్టాలి. రేవంత్ రెడ్డి తన రెడ్డి జాతిని మొత్తం దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు. రెడ్లని తెలిసి ఆర్గనైజ్ చేస్తాడు, తెలవకుండా చేస్తాడు, అండర్ కరెంట్లో చేస్తాడు, ఇంట్లో చేస్తాడు, బయట చేస్తాడు. రెడ్ల మొత్తాన్ని అగ్రగామి సైన్యంగా మార్చి ఆ అగ్రగామి సైన్యంతో యుద్ధం చేసి వెలమరాజ్యాన్ని తన చేతులకు తీసుకున్నాడు. సేమ్ మేము కూడా అంతే. రేవంత్ రెడ్డి మా బీసీ ఎస్సీ ఎస్టీలని ఆర్గనైజ్ చేసి, మా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఆర్గనైజ్ చేసి, మా బీసీ ఎస్సీ ఎస్టీలకి 52% రిజర్వేషన్లని, బీసీలకి 50%, ముస్లింలు, పేద ముస్లింలు క్రైస్తవులకి 10%, ఎస్సీలకి 20%, ఎస్టీలకి 10%, మొత్తం 90% రిజర్వేషన్లని తెలంగాణ గడ్డ మీద భారతదేశం ఉలిక్కిపడే ఉద్యమం చేయబోతున్నాం. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే, పాపం వీళ్ళంతా ఢిల్లీ పోతారు, నేను హాయిగా ఉండొచ్చు హైదరాబాద్లో అనుకుంటాను. హాయిగా ఉండొచ్చు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఢిల్లీ పోతారు, అవసరమైతే 4 రైళ్ళు వేస్తా, అవసరమైతే 50 ఫ్లైట్లు పెడతా. ఢిల్లీ ఎట్లా పోతాం? ఢిల్లీ పోము, అస్సలు పోము మేము ఢిల్లీ. ఒక్కసారి ఉత్తగానే అట్లా కాగితం ఇచ్చి వస్తాం. నేను, ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు పోయి కాగితం ఇచ్చి వస్తాం. అట్లా ఊగిన ఒక రౌండ్ కాగితం వేసి ఇస్తాం. మా యుద్ధ క్షేత్రం తెలంగాణ గడ్డే మా యుద్ధ క్షేత్రం. మా యుద్ధ క్షేత్రం తెలంగాణ గడ్డ. బాగా గమనించండి మిత్రులారా, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర అగ్రవర్ణ వ్యాపారస్తుల పెట్టుబడిదారుల నుంచి ₹1 బిళ్ళ రికవరీ చేసిండా కేసీఆర్? కేసీఆర్ రాజ్యాన్ని దింపిన రేవంత్ రెడ్డి ₹1 కేసీఆర్ సామ్రాజ్యం నుంచి రికవరీ చేసిండా? ఆ ఇద్దరి నుంచి రికవరీ చేసేది మనమే. ఎందుకంటే మనది విప్లవం, మనది రెవల్యూషన్. బాటమ్ ఆఫ్ ద బాటమ్ పీపుల్లో నేచరే విప్లవాన్ని శరీరంలో పెట్టి దాస్తుంది. విప్లవం మన శరీరాల్లో ఉంది. తెలంగాణ గడ్డ అనే ఒక కార్యక్షేత్రం మీద యుద్ధతంత్రం మొదలవుతుంది. ఈ యుద్ధతంత్రం భారతదేశానికే ఆదర్శం కాబోతుంది. చూడండి మీరు మిత్రులారా, జీవితానికి అర్థం అదే, జీవితానికి పరమార్థం అదే.